ఇక్కడ మాట్లాడదామా అక్కడే మాట్లాడదాం. ఈ రోజున కృష్ణా జిల్లాలో మనం హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ అనేది చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా గత 6-7 నెలలుగా మా జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, పోలీసింగ్ ఏ విధంగా ఉందనేది స్టాటిస్టిక్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనిలో గమనించుకుంటే గత సంవత్సరం 2025లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మరియు బాడీలీ అఫెన్సెస్ రిడక్షన్లో ఓవరాల్గా 4వ పొజిషన్లో ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా అదే విధమైన మంచి పర్ఫార్మెన్స్ మేము రిపీట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఓవరాల్ క్రైమ్ అనేది కృష్ణా జిల్లాలో గత హాఫ్ ఇయర్ ఆఫ్ 2026లో చూసుకుంటే విత్ కంపారిజన్ విత్ 25 చూసుకుంటే 18% అనేది తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా బాడీలీ అఫెన్సెస్ కూడా మనకి 14% అనేవి తగ్గినాయి. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గణనీయంగా తగ్గింది. మరింత బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. 42% అనేది మేము తగ్గించగలిగాం. ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాల్లో 28%, ఎస్సీ ఎస్టీస్ మీద జరిగే అకృత్యాల్లో 25% రిడక్షన్. అదేవిధంగా ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్లో 18% తగ్గించాం. రోడ్ యాక్సిడెంట్స్లో జరిగే మరణాలని 30% తగ్గించగలిగాం. అంతేకాకుండా మా జిల్లాలో ఉన్న 54 హాట్స్పాట్స్లో కూడా దాదాపు 67% ఇక్కడ యాక్సిడెంట్స్ తగ్గడం అయితేనేమి, కొన్ని హాట్స్పాట్స్లో అసలు 100% యాక్సిడెంట్ రిడక్షన్ అనేది మేము ఈ ఇయర్ అచీవ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్. లోక్ అదాలత్ పరంగా చూసుకున్నా మేము లాస్ట్ 2 లోక్ అదాలత్స్లో వీఆర్ బెస్ట్ ఇన్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. అండ్ ఎందుకంటే వివిధ రకాలైన ఇనిషియేటివ్స్ ఇన్ లైన్ విత్ డీజీ గారు ఎప్పటికప్పుడు మాకు డెస్క్ మెమోస్ అని
రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మా ఐజీ గారు కూడా దాన్ని మానిటర్ చేస్తూ సీనియర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఈ విధంగా బెటర్గా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు తగ్గిన ఈ యాక్సిడెంట్స్ అన్నది చూస్తే తాగి నడిపేది కూడా మా జిల్లాలో తగ్గించాం. ఎందుకంటే గణనీయంగా మనం ఎన్ఫోర్స్మెంట్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ద్వారా అయితేనేమి, బ్రెథనలైజర్తో రెగ్యులర్గా చెక్ చేయడం ద్వారానైతేనేమి, తాగి రోడ్డు మీదకి నడిపే వాళ్ళు తగ్గడం వల్ల డెత్స్ అనేవి తగ్గినాయి. అంతేకాకుండా ఈ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ అనే వాళ్ళని దాదాపు ఇప్పటికే 72% పైగా ఓవరాల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్ చేయడము, బైండ్ ఓవర్ వైలేషన్ చేసిన వాళ్ళ మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకున్న వలన క్రైమ్ అగైన్స్ ఉమెన్ ఏకంగా 42% అనేది తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద అయితేనేమి, ఆడవాళ్ళం అయితేనేమి, ఈ సేఫ్టీ మీద మేము హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు మనం పెట్రోలింగ్ అయితే నైట్ సర్వేలెన్స్ చేస్తున్నాం. ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా వరకు తగ్గినాయి, రికవరీ రేటు బాగా పెరిగింది. అంతేకాకుండా మేము దాదాపు లాంగ్ పెండింగ్ కేసెస్ దాదాపు 20% పైగా 30% వరకు తగ్గించగలిగాం మేము. ఎగ్జిస్టింగ్ వచ్చినవి కూడా క్లియరెన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక విక్టిమ్ వస్తే స్టేషన్కి కేసు నమోదు చేయించుకున్న తర్వాత ఎప్పుడు క్లియర్ అవుతుంది అన్నది తెలియక సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితుల్లో కాకుండా మేము ఈసారి 78% 26లో నమోదైన కేసులు క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వన్స్ అగైన్ కంగ్రాచులేట్ మై ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్, అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీస్, ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్, ఎస్ఐ రైట్ టు అప్ టు హోమ్ గార్డ్. ఈ అచీవ్మెంట్కి దే ఆర్ ఆల్ వెరీ వర్దీ ఆఫ్ ద ప్రైజ్. కాబట్టి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.